మంచిర్యాల జిల్లా మందమరిలో స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి కళావతమ్మ జ్ఞాపకార్థం ఉచిత పెరుగన్నం, మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగింది. కాకా వెంకటస్వామి ఎప్పుడూ నిరుపేదల కోసం పరితపించే వ్యక్తి అన్నారు బండి సదానందం. తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయాల బారిన పడి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి కాకా అని కొనియాడారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చి అండగా నిలిచిన నేత కాకా వెంకటస్వామి అన్నారు బండి సదానందం. స్వర్గీయ కాకా వెంకటస్వామి కళావతమ్మ గారి పేర్ల మీద ఈరోజు పెరుగన్నం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఆనాడు కాకా గారు పేదలంటే ప్రాణం, పేదల కోసం పేదలకు సేవ చేయడానికే కాక పుట్టిందనే విధంగా ఆనాడు పేదల కోసం సేవ చేసినటువంటి గొప్ప వ్యక్తి కాకా గారు. ఇలా వారి కుమారులు రాష్ట్ర మంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇలా వివేక్ వెంకటస్వామి గారు ఇలా ఏదైతే పేదలకు ఇలా ఇంత ఆస్తి ఉన్నాయన్నది ముఖ్యంగా పేదలకు సేవ చేయడము, పేదలకు వేసవిలో కానీ ఇలాంటి అవసరాలను బట్టి వారికి సాయం చేయడం అనేది గొప్ప మనస్తత్వం. ఈ మజ్జిగ అన్నం, అది వాటరు, అది అంటే చలివేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది. కాకా వెంకటస్వామి గారి జ్ఞాపకార్థం నిమిత్తము జిల్లా అధ్యక్షులు యాదవ్ సంఘం